MBBS and MD, UK, US, కెనడా, ఆస్ట్రేలియాలో 100% స్కాలర్షిప్ తో చదవాలని అనుకుంటున్నారా? మీరు సంప్రదించవలసిన నెంబర్ 8866298883. అందరికీ శనార్థి బిడ్డలారా, నీ పాడైపోను ఏందో ఏమో పోరా. పాల్సారు తిక్క మాట్లాడుతుండు, నారచంద్రయ్య నెత్తి కొట్టుకుంటుండు. ఇక గమ్మతి ముచ్చని మాత్రం పట్టుకొచ్చిన బిడ్డలారా. మరి ఆల్చమెందుకురా, తలకాయ వార్తలు ఏమున్నాయో అరుచుకుందాం పారి. ముందుగాల తడిసిన ఓట్లు కొంటమన్నారు, రైతుల ఉసురు పంచుకుంటున్నారు. అద్దు తప్పిన పలుకులు బుద్ధి చెప్తారు పో యాదవులు. పచ్చతమ్ముళ్ళ తీట పంచాది, చంద్రబాబుకు ఒకటే మనాది. న్యాయం చెప్పే గొంతు మూగబోయే, రంగులేని బట్ట మాట సాగదాయే. ఊరంతా ఓట్లేనే పెట్టుకుంటే నక్క తోక ఎండబెట్టుకున్నట్టు అందరూ ఒక తీరు రాజకీయం చేస్తే పాల్సారు మాత్రము ఇంకో తీరు రాజకీయం చేస్తాడు. లాని పాడియను ఇంటికి ఇత్తుండదు, కంటికి నిద్ర ఉండదు అన్నట్టు పాల్సారు ఢిల్లీలో గోల చేస్తున్నాడ. మరి రాజకీయాన్ని ఎంత ఊపి మీద తీసుకోపోతుండో చూద్దాం పరిసారు. వా పిల్లగా, ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి. ఎట్టెట్ట ఉంది పిల్లగా నీ పార్టీ ప్రచారము? మన రెండు తెలుగు రాష్ట్రాల్లో మనం గెలుచుకోవాలి. ఆహా, గట్టి పట్టు మీదనే ఉన్నావుగా మొగోనివే. మరి సర్వేలు ఏం చెప్తున్నాయి పిల్లగా? ఇప్పుడున్న సర్వేల ప్రకారం 100% గెలుస్తాం. వాయమ్మో, నీ ధీర సల్లగుండు. గప్పుడు మునుగోడులో కూడా గిటినే నేనే గెలుస్తున్నా అంటివి. ఏది మరి ఊరికనే ఓ పలిచినట్టు అయ్యేదిగా పిల్లగా నీ పని? కొల్లం నమ్ముతుందా, కషాయం నమ్ముతుందా? చెప్పు ఓ పాలు. కషాయం నమ్మితే ప్రాణాలు పోతాయి. ఏంది పాలు గొల్లోడు గిల్లోడు అంటున్నావు? శాంతానం అవుతుందా అని యాదవుడు అంటే అంత లెక్క లేకుండా కొడుతుందా నీకు నీ కంటికే? రెండు రాష్ట్రాలు నాశనం అయిపోతాయి, దేశం నాశనం అయిపోద్ది. ఆ ముచ్చట పక్కకు పెడితే యాదవుల తిట్టినందుకు యాదవుల ఉసురు తలిగి నువ్వేమైతావో గమనించుకో ముందుగాల. ఓ పిల్లగో, అసలే మంచిది కాదు అలా శాపను. చెప్పు ఇక బుద్ధిగాల పిల్లగానివే. చూడండి, ఇప్పుడు మాకు ఇంతవరకు ₹1,00,000 కూడా ఎవరు డొనేషన్ ఇచ్చినట్లేరు. ఇస్తామని చెప్పారు, కానీ డొనేషన్లతో నేనే 5 లక్షల కోట్లు ఇచ్చాను అఫీషియల్గా. ఈరోజు స్టీల్ ప్లాంట్కి 30 రోజుల్లో 4,000 కోట్లు అఫీషియల్గా ఇస్తా. ఎప్పుడు వీఆర్ నాట్ గోయింగ్ టు ప్రైవేటైజ్ అని చెప్పాలి. వీ విల్ హోల్డ్ ద స్టీల్ ప్లాంట్ ఫర్ 1 year అని. అదే 8 లక్షల కోట్లు స్టీల్ ప్లాంట్ అదానికి, అంబానీకి, గుజరాతీ వాళ్ళకి అమ్మడం ఏంటి? ఈ ఒక్క కారణంగా మన అందరం కలిసి రావాలి, మన తెలుగు సత్తా చూపించాలి. నీ కాదు పిల్లగా సైశేషా, కాసేపు కుటుంబ పాలనకు వ్యతిరేకం అంటావు, మళ్ళా కేసీరావుతో దోస్తానం అంటావు. ఎట నమ్మాలి పిల్లగా నీ మాటలో? దయచేసి కేసీఆర్ గారికి నేనేం ఆఫర్ ఇస్తానంటే, మీరు భయపడకండి. ఓకే, నేను కుటుంబ పాలనకు వ్యతిరేకం. అది కాంగ్రెస్ కుటుంబ పాలన, మీ కుటుంబ పాలన, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ వాళ్ళ కుటుంబ పాలన. కానీ దేశాన్ని రక్షించడానికి ఆర్ఎస్ఎస్, బజరంగ దళ, బీజేపీ నుండి అందరం కలిసి పోరాడదాం. ప్రజాశాంతి పార్టీ కేసీఆర్ గారు మేము కలిస్తే చంద్రబాబు నాయుడుకి 1 సీట్ రాదు, 175 అక్కడ ఎమ్మెల్యేలు, 25 ఎంపీలు. దానికి ప్లాన్ ఉంది. ఇప్పుడు మీరున్న 3 ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీలో గెలరు బీజేపీ వాళ్ళు. ఏమో పిల్లగా, నువ్వు ఎప్పుడు ఏది మాట్లాడతావో ఎక్కడ అర్థం కాకుండా ఉంటుంది పిల్లగా. నీ కష్టం సలాగుండా. ఈసారి చాలా కష్టపడుతున్నాను, మీరు కూడా కష్టపడాలి. ప్రతి ఒక్కరూ 100 మందికి చెప్పి ఈ నెంబర్తో మీరు వాట్సాప్ గ్రూపులు పెట్టి మనం కలిసి పనిచేస్తే 100% మనం గెలుస్తాం. ఇది 7569441275. మరి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏంది పిల్లగా? ఈసారి చాలా కష్టపడుతున్నాను, మీరు కూడా కష్టపడాలి. ప్రతి ఒక్కరూ 100 మందికి చెప్పి ఈ నెంబర్తో మీరు వాట్సాప్ గ్రూపులు పెట్టి మనం కలిసి పనిచేస్తే 100% మనం గెలుస్తాం. ఇది 756944
1275 అర్జెంట్గా వెళ్ళాలి. మరో ఫైనల్గా ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం మీరు ముందుకొచ్చారు, కేసీఆర్కి ఆఫర్ ఇచ్చారని చెప్తున్నారు కదా, వాటి గురించి ఏం చెప్తారు? చూడండి, స్టీల్ ప్లాంట్ నేను ఒక్కడినే కాపాడగలను. పోరాట కమిటీ 27 సభ్యులు మనకు మద్దతు ఇస్తున్నారు. నేను పుట్టి పెరిగిన ఊరు. 4 లక్షల నుంచి 8 లక్షల కోట్లు విలువైంది. 4,000 కోట్లకి అమ్మేటి నేను డొనేషన్ ఇస్తాను. డెసిగ్నేటెడ్ అకౌంట్కి ఇమ్మని కోర్టుకు వెళ్ళాను, ఏపీ హైకోర్టు, సుప్రీంకోర్టు. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ని అడుగుతున్నాం. మీరు మాకు చేసిందే లేదు, మా స్టీల్ ప్లాంట్ మేము కాపాడుకుంటాం, 4,000 కోట్లు ఇస్తే థర్డ్ ఫేజ్ స్టార్ట్ అవుతుందని. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఒకసారి 18 ప్రాంతీయ పార్టీలన్నీ ఏకతాటి మీదకి తీసుకొస్తున్నారని కూడా చెప్తున్నారు కదా, దాన్ని బట్టి ఇప్పుడు మీ 2024 లోక్సభ ఎన్నికలకు కానీ ఇప్పుడు తెలంగాణ ఎన్నికలు కానీ మీరు ఎట్లా వెళ్ళిపోతున్నారు? ప్లానింగ్ స్ట్రాటజీ ఏంటి? ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో 47 ఎంపీలు మనం గెలిపించుకోవాలి. ప్రజాశాంతి పార్టీని గెలిపించుకోవాలి. మార్పు రావాలి, మార్పు కావాలి. అందరూ సీరియస్గా తీసుకుంటే ప్రతి ఒక్కరు వాచ్ చేసిన వారు. ఈ నారులా మన పాల్ సారు కథ ఎంత ముదుగుందో. చిక్కడు దొరకడు అన్నట్టు సారు తెలుగు రాష్ట్రాలలో పెత్తారం చేపట్టాలని తనలాడుతుండ్రులో. 10 లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్ అప్పు నెక్స్ట్ ఇయర్కి. ఇంట్రెస్టే కట్టలేని పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు 5 లక్షల కోట్లు అప్పు. ఎవరు తీర్చుతారు అప్పులు? శాలరీలు ఎలా కడతారు? కంపెనీలు ఎలా తీసుకొస్తారు? ఫెయిల్ అయిపోయిన వాళ్ళు మనకు కావాలా? ఇంతవరకు మనం వాళ్ళకి అవకాశం ఇచ్చాం, కుల పార్టీలకి, కుటుంబ పార్టీలకి. ఇప్పుడు మన బడుగు బలహీన వర్గాల పార్టీ అధికారంలోకి రావాలి. ఈ లోకంలో నీతికి నిలువ నీడలేదు, నా పేదొల్ల జాతి మీకెందుకు గొరగాదు, అడుగడుగున అవినీతి రాజ్యమేలుతుంది, సామాన్యులనే లంచము పీడిస్తూ ఉంది, న్యాయము చెప్పే గొంతు మూగబోతూ ఉంది, రంగులేని బట్ట మాట సాగలేకుంది. ఈ పాట ఎందుకు పాడినా అంటే, ఇగో గీ శుద్ధ పూస అధికారుల భాగవతం వింటే మీకు అర్థమవుతుంది రా చూడు. కాలమేమో అదు తప్పింది. ఈ కాలం తప్పిన ఎండలతో భూమండలాన్ని కుత 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 ఉడికించాల్సిన ఎండాకాలంలో ఆనలు దంచి కొడుతున్నాయి. రైతన్న పంట తీర నోటికాడికి వచ్చే ముందరనే ఆనదేవుడు అగడు పడ్డట్టు చేసి రైతుల నిలువున ముంచుతుండులా. ఇక రైతులంటే కళ్ళు మూసుకుపోయిన నాయకులు 10 పచ్చాలోళ్ళు కూతలు కూయంగానే చిన్నగా మెల్లగా సోయి తెచ్చుకొని మైకుల ముందరకు వచ్చి రైతులను అన్ని తీరులా ఆదుకుంటాం, రైతులకు ఏ లోటు రాకుండా చూసుకుంటాం, తడిసి ముద్దైన వడ్లను కూడా కొంటాం అని 10 పచ్చాలతో మాత్రం మేము మాటలు పడము అని కుతికే కూరవాడంగా మూతుకొని చెప్పారు బీఆర్ఎస్ నాయకులు. ఇగో గా మాటలు నీటి మూడలే అయినాయి. మా ఒడ్లు కొంటలేరు, మిల్లర్లు తాకడ పెట్టి తడిసి నానిన ఒడ్లు కొనవని మిల్లు వాళ్ళు కొర్రీలు పెట్టి మమ్మల్ని శమశమ అనిపిస్తుంటే బీఆర్ఎస్ లీడర్లు మాత్రం అంటి ముట్టనట్టే తిరిగి మమ్మల్ని ఆగం పచ్చులా చేస్తున్నారని రోడ్లెక్కి ఇగో రోడ్డుకు అడ్డంగా రాకుండా పోకుండా కంప మన్ను మషాడం వేసి ధర్నాకు దిగిరుల్లా. నల్గొండ జిల్లా అనుమూల మండలము పులిమామిడి స్టేజ్ కాడ. వామ్మో నోరు మూసుకొని ఊకుంటారు అనుకుంటే రైతులు తెగబడి మమ్మల్ని పండ్లోని అమ్ముతురుగా అని అన్యాయం పాడుబడా అని ఇక అధికారులకు సురుకు తలిగి మా ఊరికి వచ్చిరట ధర్నా కాడికి. ఏం లేదు, తడుతా ఉంటే ఎండబోసుకొని మళ్ళీ కుక్క నూక్కోరు, తడుతా ఉంటే ఎండబోసుకొని మళ్ళీ కుక్క నూక్కోరు. మొత్తం మీద రైతులు మా ఒడ్లు కొనాలని రోడ్లెక్కి అల్లి బిల్లి చేసేసరికి కిలోమీటర్ల కొద్దీ బండ్లు, బస్సులు, లారీలు, కారులు 7 కాడికి నిలిచిపోయినాడనులా. చూసిర్రా రైతులు తలుచుకుంటే ఎట్టుంటుందా కథ. ఇంకా గిదేంది కథ అంతా ముసుళ్ళ పండుగ అంతా ముందరనే ఉందాడను రో బదులుకుంటారు రైతన్నలు. ఓ లవలవా నారచంద్రయ్య పని కట్టుకొని ఊరూరు తిరిగి సభలు సమావేశాలు పెట్టి పబ్బతి బట్టి
సైకిల్కు ఆయిల్ వేసి ముద్దుగా చూసుకోవాలి, వచ్చేసారి పెద్ద కుర్చీ మీద నన్ను కూసబెట్టాలి అని చెప్తుంటే కార్యకర్తలు మంచి భాగవతమే ముంగటేసుకున్నారుగా. వా చూడురి పచ్చపార్టీ కార్యకర్తల పనితీరు ఎట్లా ఉందో. పట్నం హైదరాబాద్లో నందమూరి పెద్ద తారక రామారావు శత జయంతి ఉత్సవాలు జోరుదారుగా జరిపి పైన ఉన్న మా మామయ్య ఆశీర్వాదాలు నా మీద ఉంటట్టు చేయిర్రా మాయలు అని నారచంద్రయ్య కార్యకర్తలు కోరుకుంటే ఇగో కార్యకర్తల ఉద్దారకం ఎట్లా ఉందో చూడు. తీడ పంచాది పెట్టుకొని ఏ రకంగా మూత మోగించుకుంటారో. గిట్టుంటాదుర్రా వీళ్ళ కట్టకోలటం పాడువాడా. మీకు ఏ ఆపద వచ్చినా నేనున్నా, మీకు ఏ కష్టం వచ్చినా నేనున్నా అని జగనన్నకు చెబుదామని కార్యక్రమం పెట్టి జగనన్న పలుకుబడి పెంచుకుంటుంటే నారచంద్రయ్య పదారా పల్చి పులుచు కంటే పల్చగా చేసి పాలవుతుర్రులా కార్యకర్తలే, సొంత పార్టీ కార్యకర్తలే గిట్లనా. పెద్ద కుర్చీ కోసం నారచంద్రయ్య పడరా అని పాట పాడుతుంటే ఇగో కార్యకర్తలేమో గీ పాటలు పాడుతుర్రులా. మరి ఎట్లా ముంగట పడుతుందిలా. బూరు బచ్చన పేట బారు బూరు బచ్చన పేట నోరాది తాటి మట్ట బారు బూరు బచ్చన పేట ఆడి తప్పని పలికి బొంకని శుద్ధ పూస నాయకులారా మీ మాట మీకు కూడా నమ్మకం లేకపోతే ఎట్టా. వచ్చిరాని మాటలతోటి ఊరికో ఈ బీఆర్ఎస్ నాయకులు సల్లకుండా కాలం వెళ్ళదీస్తున్నాడనులా. ఆరుగాలం చేసిన పంట దర్శి ముద్దగారా దేవుడా అని నెత్తికి చేతులు పెట్టి ఏడుస్తున్న రైతులకు నాయకులు ఏం చెప్పిర్రు? నానిన వడ్లు కాదు మొలకలేనిన వడ్డను కూడా కొంటాం అనే కదా. ఏది మరి అన్ని ఉత్తమూటలే అయినాయి అటనురా. మాటలు ఉత్తమాటలే అయినాయి అటనురా. చూడు రైతన్నలకు వ్యవసాయం అధికారులు సుక్కలు చూపిస్తున్నారు అటనులా. ఆరుగాలం చేసి రైతన్న ఎంతో చెమట పొడిచి రెక్కలు ముక్కలు చేసుకొని పంట పండిస్తే తీర నోటికాడి ముద్దను ఆనదేవుడు ఆగం చేస్తే ఇంకో దిక్కు అధికారులు కూడా రైతన్నల ఉసురు పంచుకుంటున్నాడనులా న్యాలంగా. ఇగో రైతుల రెక్కల కష్టాన్ని మహబూబాబాద్ జిల్లా వ్యవసాయ మార్కెట్లో పెడితే ఎన్ని గోసలు అనుభవిస్తున్నారో చూడు ఈ రైతులు. నీ పాడైపోను అంటే పిలిస్తే పలుకుతుండు కదా ఆనదేవుడు. ఈ ఆనదేవుడు చల్లకుండా ఎట్లా పగం పాడు చేస్తుండో చూడు. ఓ పెద్ద మనిషి ఏం జరుగుతుందే మార్కెట్లా? మాది ఉల్లేపల్లి బూత్కే దండ. నా పేరు పాపానాయుడు. నేను ఒక వార్డు మెంబర్ని. కానీ ఒడ్డు తెచ్చినాను. 24 మొక్కలు తెచ్చిన ఇక్కడ పోసుకోమని చెప్పారు. దారి లేకపోతే జాగ లేకపోతే మూసుకొని వెనక పోదు. షెడ్లలో పోసుకొని కాట అయిపోయింది. ఇక మా వర్షం పడి కలిసినాయి. ఇప్పటిదాకా కూడా రావట్లేదు. చైర్మన్ పోతే చైర్మన్ లేడు. వాళ్ళని వేస్తా ఉంటారన్న. మాకైతే ఎవరు లేడు దిక్కు. మా గతి చూడు మా పరిస్థితి ఎట్లా ఉంది. మా గోసాగా ఉంది. మాకు ఎవరు ఆదుకుంటే లేడు. మొత్తం లోతులా ఉంది మా పరిస్థితి చూడండి. దయచేసి మమ్మల్ని సహకరించాం. ఓ పెద్దమ్మా నీ కథ ఎట్ట ఉందామా? వచ్చేటట్టు ఉంది కొంచెం నింపండి అని. ఇక్కడి నింపకుండా మొక్కజొన్నలన్నీ లోపటి నింపుతారు. మొత్తం తడిసినాయి. ఇప్పుడు ఏం చేయాలి? పాట అయింది. మొత్తం రేటు కూడా ఫిక్స్ చేసి మాకు చిట్టీలు కూడా ఇచ్చిండ్రు. ఇప్పుడేమో నింపమంటారు. మేము ఏం చేయాలి? ఇప్పుడు ఎట్లా మోయాలి? ఆడోళ్ళము మేము ఏం చేయాలి? మాకు చేతనైద్దా ఒడ్లు ఇప్పుడు మోసి దాంట్లో పోయేనికి? ఇట్లా మార్కెట్ ఇంత ఒడ్లు తేవద్దని బంద్ చేసినా మేము అక్కడ ఇంటికాడన్నా ఉంచుకుందాం. ఇక్కడ తెచ్చుడేంది మా ఇంటి హరిగోసపడుంది. పొద్దుటి కంచి అన్నం తినకుండా కూడలేక కుమ్ములేక ఓని పాడైపోను గారా. పంట పాడైపోయినా పెద్దమ్మను పట్టించుకుంటూడలేడుగా. నువ్వు చెప్పేదమ్మా. నా పేరు సుఖన. మేము ఒక 20 క్వింటాల మొక్కజొన్నలు పోసుకొచ్చినాం. ఈ ప్రభుత్వం మరి ఊకే అప్పుడు చెట్టు నిండినప్పుడు గేట్లు వేసినా మంచిగా ఉంది. మార్కెట్ వేయలేదు. ఇక తీసుకొచ్చి ఇక బయట పోయి అన్నారు. బయట పోతే వాన బాగా వచ్చింది. షెడ్లలో ఎత్తిచ్చిర్రు. బయటనో ఇట్నే ఉంచింది. ఇక ప్రభుత్వం మాత్రం మమ్మల్ని ఏం పట్టించుకోవట్లేదు. ఇక్కడ కూడా ఈ మార్కెట్ పోతే కూడా దారుణంగా పోతాను. ఈ మధ్యలో ఆనం అయిపోతాను మా రైతులు. అంటే అర్థమవుతున్నదురా లోపటంగా ఏం కథ నడుస్తుందో. చెయ్యి తడిపిన వాళ్ళు ఈ లోపట తడవకుండా ఉన్న పంటను కూడా జోకి కాంట చేస్తురాట. కానీ పాపం పేదోళ్ళ ఈ ఎండకేండి వానకు నానుకుంటా అరిసెవాయల పోసుకుంటా ఇగో ఒడ్లు నాని మొలకలు వెళ్ళి పాడైనా కానీ పట్టించుకుంటలేరటనులా ఈ శుద్ధపూస అధికారులు. అబ్బా బంగారు తెలంగాణలో అధికారుల పనితీరు ఎంత ముద్దుగుందేముర్రో.
నాకు ఏ పాపం తెలియదు, నేను ఏ మోసం చేయలేదు. కావాలనే ప్రతిపక్షాల్లో పని కట్టుకొని నన్ను పనులని అమ్ముకుంటా నా మీద నిందను మోపుతుర్రులా. నేను బతకాలన్నా సావాలన్నా ఈ భూమి మీద అని గుడ్ల నిండా నీళ్ళు తీసుకుంటున్నా. పాపంకి ఎమ్మెల్యే చూడు, మంది భూములు గుంజుకుంటుండో, మంది కొంపలు ఆరుస్తుండో, మందిని ముంచి కొన్నంత బంగ్లాలు కట్టుకుండో, ఆయమన్న భూమి కనబడితే చాలు కబ్జా పెడుతుండు అని నిన్న మొన్న జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డిని ఇక ప్రతిపక్షాలు సోషల్ మీడియాలో ఒకటే ఆడిపోసుకోరు కదా అనులా. పాపం సారు ఇక వాళ్ళు అన్న మాటలు జీర్ణించుకోలేక కుమిలిపోతుండ్రురా. లోపలనే పిసికిల్ల పడుతుండ్రు సారు. బబ్బా రంది చల్లగుండా ఏదో పోగొట్టుకొని దేవుడాడుకున్నట్టే ఉంది సార్కు. ఇగో గా రకంగా ఇక మైకుల ముంగడికి వచ్చిండులా సారు. కానీ ఇక రాజకీయంగా ఎదుర్కోవాలి. ఏం అభివృద్ధులు చేసిండు ముత్తిరెడ్డి, ఏ దుర్మార్గమైన పని చేసిండు ముత్తిరెడ్డి, ఏ దుష్ట పాలన చేసిండు ముత్తిరెడ్డి అని ప్రజల ముందు పెట్టాలి. చేస్తే శాతగాని అభ్యర్థులు వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నారు. కానీ ప్రజలు రాజకీయంగా ఎదుర్కోవాలి. ఏం అభివృద్ధులు చేసిండు ముత్తిరెడ్డి, ఏ దుర్మార్గమైన పని చేసిండు ముత్తిరెడ్డి, ఏ దుష్ట పాలన చేసిండు ముత్తిరెడ్డి అని ప్రజల ముందు పెట్టాలి. చేస్తే శాతగాని అభ్యర్థులు వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నారు. కానీ ప్రజలు అయ్యయ్యో చూస్తున్నారులా ఎమ్మెల్యే ఎట్ట ఏడుస్తుండో. ఇంత ఇబ్బంది పెట్టడం అనే ధర్మం కాదు. ప్రతి కుటుంబానికి ఆ కుటుంబంలో సమస్యలు ఉంటాయి, ఆ కుటుంబం తేల్చుకుంటారు. మరి భూమి పంచాయతీ తెర మీదకి వచ్చింది, ఎక్కడి బాపద్దే భూమి? నా బిడ్డ పేరు మీద బాధాప్తా చేరాల సర్వే నెంబర్ 1402 సర్వే నెంబర్ 1402 చేరాల 1200 గజాలు రిజిస్ట్రేషన్ జరిగి ఉన్నది వాస్తవము. ఎటువంటి ఫోర్జరీ జరగలేదు, ఎటువంటి అక్రమాలు జరగలేదు. దానిపైన రాజకీయ ప్రత్యర్థులు దరఖాస్తులు ఇచ్చిండ్రు, కోర్టులో హైకోర్టులో ఫైల్ చేసిండ్రు, లోక్ అదాలత్లో ఫైల్ చేసిండ్రు, ప్రభుత్వం జవాబు కూడా ఇచ్చింది. ఇది ప్రభుత్వ భూమి కాదు. లోక్ అదాలత్లో ఏమేసిండ్రు, ఇది ఎటువంటి అనుమతులు లేకుండా, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అనుమతులు లేకుండా ఓవర్ఫ్లో అయిన వాటర్ టౌన్ ఊరకుండా ఏదైతే కన్స్ట్రక్షన్ చేసిండ్రో కెనాల్, అది ఇల్లీగల్గా చేసిండ్రు అనేసి దానికి కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ జవాబు కూడా వేసేసిండ్రు. అనా మరి నీ మీద నిందలు మోపితే నీ అభిమానులు నీ కార్యకర్తలు ఊకున్నారే నోరు మూసుకొని? 10 days కూర్చున్నాం. ఎక్కడ కబ్జా పెట్టిండు ముత్తిరెడ్డి, తీసుకోండి ఇస్తాం, చూపించండి కనీసం. పత్రికలలో రాసి భూమి ఎక్కడ వేయిస్తాం, మాధ్యమాలలో కూడా ప్రచారం చేయిస్తాం. మేమే స్వయంగా హ్యాండ్ కూడా చేస్తాం ప్రభుత్వానికి అని 10 days మా కార్యకర్తలు, మా ప్రజాప్రతినిధులు పొద్దున్న నుంచి సాయంత్రం గురించి ఒక్కరు రాలే. అట్ట ఉంటుంది మరి, రావాలిగా. సరే మరి కేసీరావే శివలగిట వాటాదే ఈ ముచ్చట పాడువాడా? ఆ ముఖ్యమంత్రి గారి దగ్గర స్వయంగా ఫిర్యాదులు కూడా చేసింది రాజకీయ ప్రత్యర్థులు కొంతమంది ఏదో రకంగా. కానీ ఉద్యమ నాయకుడే మా ముఖ్యమంత్రి గారికి యావత్ తెలంగాణ తెలిసిన నాయకుడు. ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు, ప్రజాప్రతినిధి ఏ రూపకంగా ఏం పని చేయించాలో తెలిసిన నాయకుడు. ఏ జిల్లాలో ఎవరిని కదిలిస్తే ఆ జిల్లా సమతుల్యమవుతుంది, ఆ జిల్లా బాగుపడుతుంది, ఈ రాష్ట్రం ఎట్లా ఇన్బ్యాలెన్స్ కాకుండా ఆగుతుంది అనే ప్రజ్ఞాశీలి, అనే మేధావి మా ముఖ్యమంత్రి గారు. నా పైన వచ్చిన ఆరోపణలన్నీ వారి సైనికుడిగా, ఉద్యమ కార్యకర్తగా. అమ్మ నిన్న మొన్న ముత్తిరెడ్డి సారు మీద ప్రతిపక్షాలు తీరొక్క నిందలు మోపేసరికి ఇగో ఈ రకంగా ఎమ్మెల్యే మైకుల ముంగడికి వచ్చి ఆంబాయం వెళ్ళబోసుకుంటుర్రా. ఏడ్చుకుంటా చూడు రే పాడబడా. సారుకు తిన్నకూడు పెగి పడకూడదుగా నీ అన్యాయం చల్లకుండా. మామిడి పనులు
అగు 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 రావాలి దబ్బున్నారు అయిపోతుంది పాయ 50 కిలో రావాలి అగో అని ఇగో ఈ రకంగా కూదబెట్టి అమ్ముతారు అంగట్ల రోడ్ల మీద కదా. మరి మామిడి పండ్లకు లోపలంగా ఎటువంటి వ్యవహారం చేసి అమ్ముతుర్రో చూస్తారా? అమ్మో నీ దండం పెట్టి చూడు. ఈ ఎండాకాలం వచ్చిందంటే నా సామి రంగా దోరగా నిగనిగలాడే మామిడి పండ్లు రోడ్ల మీద కనబడుతుంటే ఎటుంటుంది పానం? ఆహా చేతుల పైసలు లేకపోయినా ఉర్రికి వాటిని కొనక తినాలనిపిస్తుంది కదా అనురా. అంటే అంత ఆశ పుడుతుంది మనసులో. కానీ రోడ్ల మీద కొందరు బద్మాషిగాళ్ళు మామిడికాయలు నీ పాడైపోను ఆ కాయలల్లా కాల్షియం కార్బైడ్ రసాయన మందులు కలిపి మామిడి కాయలను బలి మీదకి పండబెట్టి గదే మక్కబెట్టి ఇగో గా రకంగా మక్కబెట్టి తీసుకొచ్చి రోడ్ల మీద అమ్మి మంది పానాలు మింగుతున్నారు నుల్లా పట్నం హైదరాబాద్లా ఇగో గీ సనత్ నగర్లా. ఇగో రాజు అనే ఈ దొంగ వ్యాపారి గోదాంలో ఇగో 50 కిలోల కార్బైడ్ తోటి 960 కిలోల మామిడి పండ్లను మక్కబెట్టినాడనుర్రా ఈ నీళ్లు నష్టంగాను. ఇక ఎమ్మటే ఈ ముచ్చట చుట్టుపక్కల ఉన్న జనాలు పసిగట్టి ఎస్ఓటి పోలీసులకు సమాచారం ఇస్తే వచ్చి పోలీసులు ఈ శుద్ధపూసను పట్టుకొని మా పొయ్యిరులా చూసిన ఆరులో ఓ జనాలు రోడ్ల మీద అమ్మే పండ్లకు రసాయన మందులు కలిపి మక్కబెట్టి అమ్ముతురాడనుల్లో పైలం సుమా ఈ పండ్లను తింటే క్యాన్సర్ బీమారు వచ్చే ప్రమాదం ఉందాడనుర్రో జాగ్రత్త. MBBS అండ్ MD UK, US, కెనడా, ఆస్ట్రేలియాలో 100% స్కాలర్షిప్ తో చదవాలని అనుకుంటున్నారా? మీరు సంప్రదించవలసిన నెంబర్ 8866298883.